హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఏది తినాలి, ఏది తాగాలి, అంటే తాగుడు మీద ఏది మనం తింటే మనం మంచిగా ఉండొచ్చు అనేసి చెప్తానండి. ఇది చాలామందికి తెలియదు అనుకుంటాను నేను. అప్పటి కాలంలో ఒక రకంగా విధంగా తాగి అలా ఉండేవారన్నమాట. అది కూడా చెప్తాను. అది చెప్పిన తర్వాత మీకు ఎవరికి అది కాదు, ఇప్పుడు ఏదైనా ట్రెండింగ్లో ఏదైనా ఉంటే చెప్పండి అనేసి అనుకోవచ్చు. మీకు నచ్చింది చెప్తానండి. సో అదేవిధంగా వీడియో దాకా చూసిన తర్వాత మీకు ఏది మంచిదో మీకు కూడా కొంచెం ఉంటుంది కదా, ఏది మంచిదో మీరు ఒకవేళ మీకు ఏది బెటర్గా అనిపిస్తుందో మీరు కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ కనబడుతుంది. ఫస్ట్ టైం చూసే వాళ్ళకి దాన్ని నొక్కండి. దాన్ని నొక్కగానే పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది, దాన్ని కూడా నొక్కండి. ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది. సో మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో నిన్న ఒక బ్రదర్ అయితే నాకు కలిశారండి. ఆ బంకులో మన వీడియోలు అయితే చూడడం జరిగిందంట. ఆ బ్రదర్ కలిసి చెప్తున్నాడు, అన్ని చెట్ల గురించే చెప్తున్నాడు బ్రదర్, ఒకసారి టాపిక్ మార్చండి అని చెప్పారు. నేను అన్నాను కదా బ్రదర్, టాపిక్ మారిస్తే చాలామంది సపోర్ట్ చేస్తలేరు. నేను చాలా చెప్పగలను. ఇప్పుడు మనం ఎవరైతే అమ్మాయిలు అబ్బాయిలు ఎందుకు విడిపోతున్నారు, ఇవన్నీ చాలా రకాల మన దగ్గర ఉన్నాయి. కానీ నేను చెప్తే ఎవరు రిసీవ్ చేసుకుంటారండి? మీరు వీడియోలు చాలా వరకు చూడరు. అందుకనే నేను ఏదైతే నేను చెప్తానో దాని గురించే మీరు ఎక్కువగా చూసారు కాబట్టి దాని గురించి చెప్తున్నాను. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయండి. ఇప్పుడు చెట్ల గురించి అన్నీ తిన్నా ఒకటే, మనలో కొన్ని సమస్యలు ఉంటాయి, అంటే కొన్ని ఆలోచనలు ఉంటే అవి ఏది తిన్నా ఏది చేసినా మనకు పైకి రానివన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? అయితే మన ఇప్పుడు ఉన్న కాలంలో మనం ఒకటి తింటే బాగుంటుందండి. అదేవిధంగా అప్పటి కాలంలో ఒకటి తిన్నారండి, ఒకటి తాగారండి. ఏది తిన్నారో చెప్తాను. అప్పటి కాలంలో మన తాతలు ముత్తాతలు ఏం చేసేవారంటేనండి, తాటికల్లు బాగా తాగేవారు. తాటికల్లు అనగానే మేము కూడా తాగుతున్నాం, మాకు రాలేదే అనుకోకండి. వాళ్ళు తాగే విధానం తెలుసా మీకు? అసలు తాటికల్లు తాగినప్పుడు వాళ్ళు ఏం తిన్నారో మీకు తెలుసా? ఇప్పుడు చెప్తాను చూడండి. తాటికల్లు, పొద్దాల కళ్ళు, పరుపు తాడు వేరే, పోతు తాడు వేరే. ఓకేనా? తెలియని వాళ్ళు చెప్తున్నారు, తెలిసిన వాళ్ళు ఓకే. పోతు తాడు కళ్ళు తీసుకొచ్చేవారండి. సాయంత్రం తీసుకొచ్చి తాగినంత తాగి మిగతాది అలాగనే పెట్టుకునేవారు. నైట్ మొత్తం ఉంచేసేవారు అన్నమాట. మీరు ఎవరైనా మీ తాతలను అడగండి, ఉంటే మాత్రం ఎవరికైనా మీ తాతలు ఉంటే మాత్రం అడగండి, పొద్దాల కళ్ళు ఎలా తాగేవారు, దాని మీద ఏం తినేవారు అనేసి అడగండి, వాళ్ళు చెప్తారు. ఓకేనా? ఆ పొద్దాల కళ్ళు తీసుకొచ్చి ఒక 4-5 సీసాలు తీసుకొచ్చి ఒక 2 సీసాలు సాయంత్రం తాగేవాళ్ళు. ఆ తర్వాత తీసుకొచ్చిన మిగిలిన ఏదైతే పొద్దాల కళ్ళు ఉందో దాన్ని నైట్ మొత్తం అలాగనే ఉంచి ఉదయం పూట ఒక 8-9 గంటల ప్రాంతంలో తినేవారు. అది ఎలా తాగేవారు. అది ఎలా తాగేవారు? నాటుకోడి, ఓకే, నాటుకోడి మీద పొద్దాల కళ్ళు రాత్రి ఉంచిన పొద్దటి కళ్ళు, అంటే కళ్ళు ఆరబోసుడు ఏదో అంటారు చూసారా, ఆ విధంగా అన్నమాట. ఆ విధంగా అలా తాగేవారు. అలా తాగితే ఎలా ఉంటుందో తెలుసానండి, అది మాటలో చెప్పలేను. ఇప్పుడు కూడా మీరు ట్రై చేయండి, పొద్దాల కళ్ళు అవుతుందండి. ఒక్కసారి గౌడన దగ్గరికి వెళ్ళి, మీరు దగ్గర ఉండి, కొంతమందికి నమ్మకం ఉండకపోవచ్చు అండి, ఎవరో ఒకరు తప్పు చేసిన వారికి మీకు తెలిసిన గౌడన దగ్గరికి వెళ్ళి ఒకటే పొద్దాడ కళ్ళుది ఒక 10 రూపాయలు ఎక్కువైనా పర్లేదు తీసుకొచ్చి, ఓకేనా, మీరు సాయంత్రం మొత్తం ఒకవేళ ఉదయం తీసుకొచ్చినా పర్లేదు, ఉదయం తీసుకొచ్చినా నైట్ మొత్తం అలాగనే ఉంచి తర్వాత మీరు ఉదయం ఒక 8-9 గంటల ప్రాంతంలో కొద్దిసేపు అర్ధగంట సేపు ఎండకు ఉంచి ఆ తర్వాత ఆ కళ్ళు తాగండి. మీరు, నేను చెప్పింది రైటా రాంగ్ అనేసి మీకే తెలిసిపోద్ది. ఓకే. దాని మీద నాటుకోడి పులుసు కానివ్వండి, లేదా నాటుకోడి ముక్కలు కానివ్వండి, ఇది అప్పటి కాలంలో తినేవారు. అలా తిని ఏదో చెప్తారు కదా, అలా ఉండేవారు అన్నమాట. మరి ఇప్పటి కాలంలో ట్రెండింగ్ మారింది కదా, మరి ఇప్పటి కాలంలో ఏది ఉంటే బాగుంటుంది అంటేనండి, చాలామందికి ఇప్పుడు మీకు కళ్ళు అవుతుంది కాబట్టి కళ్ళు తాగడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మాకు కళ్ళు గిట్టదు, గ్యాస్ ట్రబుల్, అరంటుకుపోవడం, ఇవన్నీ ఎందుకు భరించాలి? అప్పటి కాలాలు వేరు, ఇప్పటి కాలాలు వేరు కదా. సరే, మరి ఇప్పటి కాలంలో ఏంటంటేనండి, లైట్ ఏదన్నా సరే ఇందులో చెప్పకూడదండి, కొంచెం స్ట్రాంగ్ కాకుండా లైట్. ఆ లైట్ కనుక మనం తాగినట్లయితేనండి పొట్ట అనేది బయటికి రాదు. మీరు బాగా గమనించండి, ఎన్ని తాగినా పొట్ట అనేది బయటికి అస్సలు రాదు. ఓకేనా? దాని మీద చేపలు,
చేపలండి మీరు వండుకొని తినొద్దు, ఎప్పుడైనా చెప్తున్నాను. చేపలను ఎప్పుడు కాల్చి తినాలి, ఓకేనా? నూనెలో వెంపకుండా కాల్చి తినాలి. ఆ విధంగా మీరు కన్నా లైట్ మీద ఏదైతే కాల్చిన చేపలు ఉన్నాయో అవి తింటే బ్రహ్మాండంగా ఉంటుందండి. అవి తిన్న వారికి మీకు వారానికి ఒకసారి ఈ ప్రక్రియ చేసి ఒక 5-6 వారాల తర్వాత మీరు చూడండి మీ ప్రతాపం ఎలా ఉంటుందో. నిజంగా ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఈ లైట్లు ఎన్ని తాగినా పర్వాలేదు, కానీ చేపలు కనుక తిన్నట్లయితే వాటి మీద ఎక్కడ లేని మన శరీరంలో బలం రావడానికి ఉంటుందండి. మీరు ఒక్కసారి ఒక 4-5 వారాలు ఇలా ప్రయత్నం చేసి చూడండి. సింపుల్ కదా, మీకు ఇష్టమైనదే చెప్తున్నాను కదా. లైట్ ఒకటి, ఏదైనా సరే లైట్, ఓకేనా? లైట్ ఒకటి తీసుకొచ్చి కాల్చిన చేపలు మీరైనా కాల్చుకోవచ్చు, లేదా ఎక్కడైనా మీరు కాల్చుకోరండి, పర్వాలేదు. కాల్చిన చేపలు కనుక తిన్నట్లయితే అద్భుతంగా మీరైతే వారానికి ఒక్కసారి చేయాలి. ఇలా వారాన్ని ఒక్కసారి చేస్తే బ్రహ్మాండంగా ఉంటుందండి. ఒకవేళ మీకు 2 పద్ధతులు చెప్తున్నాను. ఒకటేమో మన పాతకాలం పద్ధతి, కళ్ళు నాటుకోడి. అది కళ్ళు ఎలా తాగాలి? పొద్దాల కళ్ళు నైట్ ఉంచి తెల్లారి గట్ట 8-9 గంటలో కొంచెం అర్ధగంట సేపు ఎండలో ఉంచి తాగాలి, ఓకేనా? పాసిపోయిన కళ్ళు అంటారని, పాసిపోయింది కాదు, ఆరబుచ్చుడు. ఆరబుచ్చిన కళ్ళు మీరు కొన్ని పాటల్లో ఉండే ఉంటారు. ఆరబుచ్చిన కళ్ళు దాచి ఉంచిన, చూశారు కదా. ఇది అప్పటి కాలంలో ఉండేదండి. ఎందుకంటే ఆ కళ్ళు మొత్తం తిరగబడి దాంట్లో ఉన్న చెట్ల రసం ఉండే, అది చెట్లది మనకి అదే కదా, మన శరీరానికి ఎంతో బాగా అనిపిస్తుంది. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారండి, ఈ రెంట్కు గ్యాస్ ట్రబుల్ ఎందుకు వస్తున్నాయి, కళ్ళు తాగితే ఎందుకు వస్తుందండి? రాగానే చెట్టు మించేనే నాకు ఒడిచిపోయాలి గౌడన అంటారు. అది తిరగబడదు, ఏం కాదు. అది కడుపులోకి వెళ్ళి తిరగబడుతుంది. తిరగబడినప్పుడు అన్నిటినీ తిరగబడుతుంది. అది తిరగబడినప్పుడు ఏదన్నా మంచిది లేకపోతే ఉరుకుడు, లేదా అవతలకి ఏదో వేసుడు, అలా అవుతుంది. కళ్ళు తాగే విధానం ఒక్కసారి నైట్ ఆరబోచిన కళ్ళు మీరు నాటుకోడి మీద తిని మీరు ప్రయత్నం చేయండి. మీకు రంటుకు వస్తుందా, గ్యాస్ ట్రబుల్ వస్తుందా రాదా మీకే తెలిసిపోద్ది, ఓకే? సో ఇదండి, మనం అప్పటి కాలంలో ఏది తింటే బాగుంటుంది, మీరు ఏదన్నా సరే అప్పటి కాలంలో తేడా అనేది తెలుసుకున్నారు. ఈ రెండిట్లో ఏదన్నా మీకు మంచిదే. సో మీకు ఏదన్నా ఇంకా మంచిది ఏదైనా అనిపిస్తే కొంతమందికి అది కామెంట్ చేయండి. దాని గురించి నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. ఎవరైతే ఈ వీడియోని చూశారో, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయని వారు లైక్ చేయండి. కొత్త వారు ఇప్పటిదాకా చూసి కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కండి. తర్వాత వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటిదాకా అందరికీ బాయ్.